హాయ్ అండి, నేను విజయ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ 30 డేస్ అయిన సందర్భంగా ఒక చిన్న వీడియో అండి. సో ఈ వీడియోలో అసలు నా జర్నీ ఎలా మొదలైంది, అసలు నేను ఏంటి, ఎక్కడి వచ్చాను, అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రైకోస్ ఎందుకు చూస్ చేసుకున్నాను అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సర్జరీ తర్వాత ఈ 1 మంత్లో ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా పూర్తిగా అయితే చూడండి. సో అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వచ్చేసి నా విషయానికి వచ్చేసి నా పేరు విజయ్ అండి. మాది వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం గోదావరికని. సో ఈ గోదావరికంలో నాకు ఒక వెబ్ డెవలప్మెంట్ ఆఫీస్ అయితే ఉంది నా ఓన్గా. నేను ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటున్నానండి. సో హెయిర్ వచ్చేసరికి నాకు హెయిర్ అనేది కొద్దిగా హెయిర్ ఫాల్ అనేది అవడం అయితే స్టార్ట్ అయిందండి. దగ్గర ఒక 10 ఇయర్స్ నుండి చాలా హెయిర్ అనేది ఫాల్ అవుతూ వస్తూ ఉంది. సో నేను ఈ ఫాల్ అవుతూ ఉంటే బాగా చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఎందుకు ఇలా ఫాల్ అవుతుంది ఏంటి అనేది చాలా అయితే టెన్షన్ పడ్డాను. చాలా వరీ అయిపోయేవాడిని. సో మామూలుగా యూట్యూబ్లో దీంట్లో ఎక్కడ చూసి సో మెథడ్స్ అయితే డిఫరెంట్ మెథడ్స్ అయితే అన్నీ ట్రై చేశానండి. సో దాంట్లో వచ్చేసి ఒక చాలా 10 ఇయర్స్ బ్యాక్ సంథింగ్ అలా అనుకుంటా న్యూజెన్ హెయిర్ ఆయిల్ అని వచ్చింది. సో అది చాలా పీక్ పబ్లిసిటీ అలా టీవీస్లో దీంట్లో మనకు వచ్చేది. సో అప్పుడు అది ట్రై చేశానండి. సో అది ట్రై చేసినా కూడా అసలు హెయిర్ ఫాల్ అనేది ఆగలేదండి. సో ఇంకా చాలా మెథడ్లో డిఫరెంట్ మెథడ్లు ట్రై చేశాను. సంథింగ్ లైక్ ఆనియన్స్ జ్యూస్ చేసుకొని పెట్టుకుంటే దాని ద్వారా మనకు హెయిర్ వస్తుంది అని అలా ట్రై చేశాను. అది అసలుకు ఆనియన్స్ అన్నీ మిక్సీ పట్టి అలా పెట్టుకునేవాడిని. అది కళ్ళలోకి వచ్చేది, కళ్ళు మండేవి చాలా. అయినా కూడా మనము చాలా హెయిర్ రావాలి అనేసి ఆ మెథడ్లో ట్రై చేశాను. అలా కూడా యూజ్ కాలేదు. తర్వాత వచ్చేసి విటమిన్ ఈ ట్యాబ్లెట్ ఉంటుంది, ఈవియాన్ సంథింగ్ అలా ఉంటుంది. విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ను వాటిని హోల్ అంటే లైక్ చేస్తే ఈ జెల్ లాగా వస్తుంది. ఆ జెల్ అప్లై చేసుకుంటే ఆ ఏరియాలో హెయిర్ వస్తుంది అని అలా ట్రై చేశాను. అండ్ డెర్మారోల్ ట్రై చేశాను. అండ్ మినాక్సిడిల్ ట్రై చేశాను. సో ఎన్ని ట్రై చేసినా పర్ఫెక్ట్ జుట్టు అయితే ఎక్కడ కూడా మనకు రాలేదండి. సో నాకైతే నా పరంగా అయితే ఎక్కడ జుట్టు రాలేదు. అంటే మినాక్సిడిల్ చేస్తే లైట్గా అక్కడ బ్లాక్, ఇక్కడ ఈ ఏరియాలో ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేశారో ఆ ఏరియాలో లైట్గా బ్లాక్గా చిన్న బేబీ హెయిర్ లాగా అయితే వచ్చేది. మళ్ళీ మనం కొన్ని రోజుల తర్వాత ఊడిపోయేది, మళ్ళీ అలా ఎప్పుడు అవుతూనే ఉండేది. సో కొన్ని వీడియోస్ కూడా చెప్పాను, వచ్చే హెయిర్ అది పర్మనెంట్గా ఉండదు అని అయితే మనకు చూశాను. సో ఇలా జర్నీలో సో ఒకనొక సందర్భంగా రీసెంట్గా నేను ఆదివాసీ హెయిర్ ఆయిల్ కూడా వాడానండి. సో దానికి సంబంధించిన అది కూడా కంప్లీట్గా ఒక 4-5 మంత్స్ వాడాను. సో దాని ద్వారా వస్తుంది. అది వాడేటప్పుడు ఈ మినాక్సిడిల్ ఇవన్నీ కూడా ఆఫ్ చేశాను. ఎందుకంటే ఒకటే అప్లై చేసుకుంటా కానీ 2-3 అప్లై చేసుకోం కదండి. అంటే లైక్ హెయిర్ ఆయిల్ అది అప్లై చేసి అలా నైట్ అంతా వదిలిపెట్టాలి కాబట్టి అది అలాగే పెట్టాలి. దానిపైన కూడా ఉంటుంది, మీరు అప్లై చేసిన తర్వాత ఇది నైట్ అంతా ఇలా వదిలిపెట్టాలి, పెట్టుకొని ఉండాలి అని ఉంటుంది కాబట్టి. సో నేను అలాగే చేశాను. ఈ మినాక్సిడిల్ ఆఫ్ చేశాను. ఈ మినాక్సిడిల్ వల్ల ఉన్న బేబీ హెయిర్ కూడా కంప్లీట్గా ఊడిపోయింది. సో అప్పుడు ఇంకా చూస్తే ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్, హక్కిపిక్కి హెయిర్ ఆయిల్, అది యాక్చువల్లీ మా ఫ్రెండ్ బెంగళూరుకి వెళ్తే తను సో తీసుకొచ్చారు. వాళ్ళకు అట్లాగే హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి నాకు కూడా ఒకటి తీసుకొచ్చారండి. సో మీకు ఆ వీడియో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను ఆదివాసీ ఆయిల్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఇది ఆదివాసీ ఆయిల్ ఫ్రెండ్స్, ఆదివాసీ ప్యూర్ ఒరిజినల్ ఆయిల్ హక్కిపిక్కి. మా ఫ్రెండ్స్ బెంగళూరు వెళ్తే వాళ్ళకు హెయిర్ ఫాల్ అవుతుందని తీసుకొచ్చుకున్నారు. సో నాకు ఒకటి తీసుకొని వచ్చారు. ఇది దగ్గర నేను 4-5 మంత్స్ నుండి వాడుతున్నాను. చూడండి ఇంతవరకు అయిపోయింది. ఇది వాడడం వల్ల అసలు హెయిర్ రావడం కాదు కదా, ఉన్న హెయిర్ కూడా పోతుంది. అస్సలు హెయిర్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇది అంతా ఫేక్, ఇది కంప్లీట్ ఫేక్. చూడండి కంప్లీట్గా హెయిర్ ఫాల్ అనేది ఆగడం లేదు, పోతూనే ఉంది. దీనికి నేను 1300 పెట్టాను. వేస్ట్ అసలు ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని అతని అది నమ్మకండి అసలు, ప్లీజ్. డబ్బులు వేస్ట్ చేసుకోకండి. సో చూసారు కదండి. సో ఈ వీడియోలో అయితే ఎలా చెప్పాను అంటే కంప్లీట్ అది వాడానండి. అసలు అది 4-5 మంత్స్ వాడాను. అసలు హెయిర్ రాలేదు, ఉన్న హెయిర్ కూడా ఊడిపోయిందండి. అసలు ఇట్లాంటి అనేది చాలా ఫేక్ అండి. అసలు అంటే ఇప్పుడు ఇంకా ఈ హెయిర్లో ఇంకా రకరకాలుగా ఇప్పుడు వస్తూనే ఉన్నాయి. లైక్ ఇప్పుడు ర్యాబిట్ బ్లడ్ అనేది కానీ, ఇంకా ఢిల్లీ సైడు ఒకరు జెల్, ఇలా మీరు మన గుండు చేయించుకొని వస్తే ఒక జెల్ అనేది సంథింగ్ ఏదో రాస్తున్నారు, అక్కడ వాళ్ళకి హెయిర్ వస్తుందని చాలా మంది అయితే, కొన్ని వందల మంది అయితే లైన్ కట్టి అయితే ఉంటున్నారు, మనం చూస్తున్నాం.
సో హెయిర్ విషయానికి వచ్చేసరికి హెయిర్ అనేది ఒక అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే హెయిర్ అనేది చాలా ఒక మనిషికి లుక్ కానీ అతని ఒక కంప్లీట్ అందంగా చూడాలంటే అతని హెయిర్ని మనం ఫస్ట్ చూస్తాం. హెయిర్ చూస్తే మనకు తెలిసిపోతుంది అతను ఏ ఏజీ ఎంత ఏజీ అనే దాన్ని బట్టి మనకు తెలిసిపోతుందండి. ఇంతెందుకు మనకు పాత సినిమాల్లో కూడా చూస్తాం, ఒక పర్సన్ని మన ఏజ్ తగ్గించాలి అని అనుకుంటే ఆటోమేటిక్గా తనకి విగ్ అనేది పెడతారు, ఆ హీరో కానీ వాళ్ళకి విగ్ అనేది పెడతారు. అదే ఓల్డ్గా చూపించాలంటే హెయిర్ లేకుండా బట్టతలు సంథింగ్ లేదంటే వైట్ హెయిర్ అలా చేస్తారండి. సో ఒక పర్సన్కి ఒక కాన్ఫిడెంట్ కానీ లుక్ పరంగా కానీ అందంగా పరంగా కానీ కనిపించాలంటే హెయిర్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో అట్లాంటి హెయిర్ అనేది సో మన అందరూ ఆబ్వియస్గా మనం కొంచెం గుడ్ లుకింగ్ కనిపించాలి అని మనం చూస్తూ ఉంటాం కదండి. సో దాంట్లో ఏం తప్పు లేదు. సో అలాంటి ప్రయత్నంలో అయితే ఇలాంటి అన్నీ చేశాను. సో దేని ద్వారా కూడా నాకైతే కంప్లీట్ ఒక రిజల్ట్ అయితే రాలేదు. సో దాని ద్వారా నేను ఏం చేశాను, సో ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటే మనకు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒకటి కనిపించింది. అది ఒక 2 years నుండి అలా అంటే తెలుసుకున్నాను. సో దాని ద్వారా మనకు వస్తుంది అనేసి తెలుసుకున్నాను. కానీ అప్పట్లో నేను ట్రై చేసినప్పుడు అది చాలా కాస్ట్లీగా ఉండేది. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అది చాలా పెద్ద వాళ్ళకి పెద్ద హీరోలకు ఆ స్థాయి వాళ్ళే చేయించుకునేలాగా ఉండేదన్నమాట. సో దాంట్లో వచ్చేసి మనం అడిగినప్పుడు చాలా లక్షల్లో అవుతుంది, చాలా ల్యాక్స్ పెట్టాలి, 3 lakhs 2 lakhs ఎబో పెట్టాలి, ఎంత అయితే కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేము అనే స్థాయి ఉండేదండి. సో అక్కడ నుండి ఇప్పుడు ఒక మధ్యతరగతి వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేసుకునేలాగా ఒక మధ్యతరగతి వాళ్ళు కూడా డబ్బులు పెట్టుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే స్థాయికి అయితే వచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇలా నేను సెర్చ్ చేశానండి. సో అంటే నేను కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి, మిగతా ఏ మెథడ్స్ కూడా మనకు పనిచేయవు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారానే పర్మనెంట్ జుట్టు 100% అది ఒత్తైన జుట్టు మంచిగా దూకునేలాగా వస్తుంది అని అయితే నేను తెలుసుకున్నాను. సో దాంట్లో ఏది బెస్ట్ అని చూస్తే మనకు డిఫరెంట్ డాక్టర్స్ డిఫరెంట్ వాళ్ళు అయితే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారని అయితే చూశాను. సో అందులో నన్ను ఎక్కువ ఆకట్టుకున్నది ఏంటంటే సో ట్రైకోస్ అండి. ట్రైకోస్లో డాక్టర్ జాన్వర్డ్ సార్ యూట్యూబ్లో చేస్తున్న ఆ వీడియోస్ అయితే ఎప్పుడు రెగ్యులర్గా చూసేవాడిని. ఎప్పుడు చూస్తూ సార్కి ఒక పెద్ద ఫ్యాన్ అయితే అయిపోయాను. సో నేను చేయించుకుంటే వీళ్ళ దగ్గర చేయించుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఒక రకంగా అయితే ఫిక్స్ అయిపోయాను. సో ఎందుకు అయ్యాను అంటే సారు క్వాలిఫికేషన్ అంటే సారు ఉన్న ఒక మంచి డాక్టరు, డర్మటాలజిస్టు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జను. సో అది ప్లస్ సార్ ఏది చెప్పినా చాలా జెన్యున్గా చెప్తారు. సో ఇప్పుడు మనం ఛానల్ చూసేటప్పుడు ఫస్ట్ యాడ్స్ రావు. సో ఎందుకంటే మానిటైజేషన్ చేసుకొని సో దాని మీద కూడా డబ్బులు సంపాదించాలి, రెవెన్యూ సంపాదించాలి అలా లేదు. సో మళ్ళీ ఏదన్నా మనం క్వశ్చన్ అడిగి సార్ నేను ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాను, సార్ నేను అక్కడ చేయించుకున్నాను, నాకు ఇలా అవుతుంది అలా అవుతుంది అన్నా కూడా సార్ ఆ క్వశ్చన్ పిక్ చేసుకొని వాళ్ళకి ఆన్సర్ చెప్పేవాడు. సో ప్రతి క్వశ్చన్కి చెప్పేవాడు. అంటే కమర్షియల్గా మీరు అతను ఎక్కడో చేయించుకున్నాడు కదా నేను ఎందుకు చెప్పాలని అయితే అలా చెప్పలేదు. సో ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చెప్పాడు. సో ప్రతి ఒక్కరు కూడా సార్కు కమర్షియల్గా కాకుండా ప్రతి ఒక్కరికి అయితే సో ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలా నాకైతే ఒక మంచి ఇంప్రెషన్ అయితే పడింది. సార్ అయితే పర్ఫెక్ట్గా ఒక జెన్యున్ పర్సన్ అని అయితే ఒక మంచి ఇంప్రెషన్ అయితే పడింది. సో దాని తర్వాత నేను ఒకరోజు నేను కాల్ అయితే చేశాను. సో ఇక్కడ నుండి కాల్ చేస్తున్నాను. సో ఎలా చేస్తారు ఏంటి అనేసి అంటే వాళ్ళు మీరు ఒకసారి కలవండి, మీరు చూసి మీ ఫొటోస్ అవి అంటే మీ స్కాప్ చూసి మీకు ఎంత పడుతుంది ఏంటి అనేది చెప్తాము అని చెప్పారు. సో నా ఫొటోస్ అవి పంపించాను. సో దాని తర్వాత నేను వెళ్ళి కలిసిన తర్వాత అయితే సో నాకు ఇన్ని గ్రాఫ్స్ పడతాయి అని అయితే కంప్లీట్గా ఒక ఎస్టిమేషన్ అయితే చెప్పారు. సో ఆ ఎస్టిమేషన్ ప్రకారంగా నేను సరే ఓకే మేడం నేను మళ్ళీ నేను డిసైడ్ అయ్యి చెప్తానని అయితే నేను మా ఊరికి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా నేను ఫైనల్గా ఇంకా మిగతా దగ్గర కూడా చూశాను. సో దాంట్లో బడ్జెట్ విషయానికి వచ్చేసరికి నేను వేరే వాళ్ళ దగ్గర ట్రై చేస్తే మేబీ సార్ కన్నా కొంచెం బడ్జెట్లో తక్కువ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే తక్కువ చేయడం ముఖ్యం కాదు. అంటే మనకు అదే ఇప్పుడు డాక్టర్ జాన్వర్డ్ సార్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా మిగతా కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరి దగ్గర కూడా
ఇది చేస్తే సక్సెస్ అవుతుంది అని కాదు. అంటే మనము ఒక పర్ఫెక్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ కాని వాళ్ళ దగ్గర చేయించుకుంటే మనము ఇది చాలా చాలా సెన్సిటివ్ అండి. ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏదో ఊరికే ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ కానీ అదంతా కూడా చాలా జెన్యూన్గా, అది చాలా హైజీనిక్గా ఉండాలి. సో ఒకవేళ ఇలా చేయించుకున్న వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయిపోయి మేబీ ఇన్ఫెక్షన్ వచ్చి అలా ఫెయిల్ అయిపోయి రిజల్ట్ లేక సార్ దగ్గరికి వస్తే సార్ రిస్టోరేషన్ చేసిన వీడియోస్ కూడా మన వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు, యూట్యూబ్ ఛానల్లో ట్రైకోస్ వాళ్ళు దాంట్లో పెట్టుకున్నారు. అవి కూడా చూశాను. ఓహో, అంటే మనకు ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఫెయిల్ అవుతుందా అని అయితే నాకు అనిపించింది. సో అందుకే ఓకే, ఏదైనా సరే తక్కువ చేస్తున్న వాళ్ళు ముఖ్యం కాదు, మనకు పర్ఫెక్ట్ చేస్తున్న వాళ్ళే ముఖ్యం అనుకుని అయితే నేను అయితే ట్రైకోస్ అయితే నేను ఫిక్స్ అయిపోయాను. సో అలాగే వెళ్ళాను, సో కలిశాను, మాట్లాడాను. సో సార్ కంప్లీట్గా నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సో ఒక మామూలు బడ్జెట్లోనే, ఒక అందుబాటు బడ్జెట్లోనే అయితే ఇది కంప్లీట్ అయితే చేశానండి. చేసిన తర్వాత అయితే నేను ఒక 2 days అక్కడ ఉన్నాను. హెయిర్ ప్లాంటేషన్కు ముందు రోజు వెళ్ళాను. సో ముందు రోజు వెళ్ళాను, ఆఫ్టర్నూన్ వరకు హాస్పిటల్లో ఉన్నాను. సార్ ఒకసారి రిపోర్ట్స్ అన్నీ నేను చూపించాను. సో మనకి ఇక్కడ రిపోర్ట్స్ అంటే గుర్తుకొచ్చింది. సో వేరే హాస్పిటల్లో అయితే ఈ రిపోర్ట్స్ ఎక్కడన్నా బ్లడ్ టెస్ట్ కానీ, ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ టెస్ట్ కానీ, బ్లడ్ క్లాట్ కానీ, సంథింగ్ డిఫరెంట్ ఉంటాయి. సో బీపీ కానీ, ఈసీజీ కానీ, ఇవన్నీ కూడా మనం చెస్ట్ ఎక్స్రే కానీ ఇవన్నీ రిపోర్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మిగతా హాస్పిటల్లో అయితే వేరే దగ్గర అయితే మీరు ఎక్కడో చేయించుకున్న రిపోర్ట్స్ మీకు పనిచేయవు అని అంటారు. కానీ ట్రైకోస్లో అలా కాదు. సో నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. సో వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్లో ఫ్రీగా నాకు చేస్తారు. సో ఇక్కడ నా దగ్గరలో ఉన్న ల్యాబ్లో ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళాను. అండ్ ఒకనొక రిపోర్టు 2-3 రిపోర్ట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్న రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా సార్ యాక్సెప్ట్ చేశారు. సో ఈ రిపోర్ట్స్ తీసుకెళ్ళాను, చూపించాను, ఓకే అన్నారు, అన్నీ బాగున్నాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఈ టైంకి రండి, మీకు సర్జరీ చేస్తామని అయితే చెప్పారు. సో నేను ఆ రోజు అంటే వెళ్ళిన రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళాను. ఆఫ్టర్నూన్లో ఈ రిపోర్ట్స్ చూపించాను. నెక్స్ట్ డే నాకైతే మళ్ళీ సర్జరీ అయిపోయింది. ఆఫ్టర్నూన్ మొదలుపెట్టారు, ఈవినింగ్ 6 కల్లా సర్జరీ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేసి ఆ బ్యాండేజ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయించుకొని మళ్ళీ ఆయింట్మెంట్ అప్లై చేసుకొని మళ్ళీ కొత్త బ్యాండేజ్ పెట్టేసుకొని నేనైతే మా ఊరికి అయితే రావడం అనేది జరిగింది. సో ఆ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. సో ఈ రకంగా నా జర్నీ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో దాంతో పాటు ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో, సో దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ, మామూలుగా యాంటీబయాటిక్ మెడిసిన్ ఇస్తారు. యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఒక 15 అలా ఇస్తారు. తర్వాత పెయిన్ కిల్లర్ ఒక 10 అలా ఇస్తారు. తర్వాత మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ బిఫోర్ డిన్నర్కు వేసుకునేటి ఒక 15-హాఫ్ అన్ అవర్ ముందు వేసుకునే టాబ్లెట్లు అవి ఇస్తారు. అండ్ ఆయింట్మెంట్ డోనర్ ఏరియాలో హీల్ కావడానికి, అదంతా కూడా హీల్ కావడానికి ఆయింట్మెంట్స్ ఒక 4-5 ఆయింట్మెంట్స్ కానీ, క్యాప్స్ కానీ, మనకు సర్జికల్ క్యాప్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళే ఫ్రీగా మెడిసిన్స్ అయితే ఇంక్లూడింగ్ ఫ్రీగా అయితే మనకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఇదంతా చేసిన తర్వాత అయితే నేనైతే మా ఊరికి వచ్చేసాను. అండ్ ఆ మెడిసిన్స్ అవి కంప్లీట్గా ఒక 1 వీక్ వాడాను. సో ఒక 3-4 డేస్ రెస్ట్ తీసుకున్నాను అంతే. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 డేస్ రెస్ట్ తీసుకున్నాను. సో నా వర్క్ అయితే సిస్టమ్ వర్కే ఉంటుంది కాబట్టి సో నేనైతే వచ్చేసాను. నా వర్క్ అయితే నేను చేసుకున్నాను. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చాలా కేర్ఫుల్గా, అంటే ఏమీ ఉండకున్నా కూడా కొంచెం ఎందుకైనా మంచిదని ఒక చెయ్యి అడ్డు పెట్టుకొని చాలా కేర్ఫుల్గా మెల్లిమెల్లిగా నడుస్తూ అయితే కేర్ఫుల్గా అయితే నేను అయితే ఉన్నాను. ఒక 3-4 డేస్ అలా 4-5 డేస్ ఉన్నాను. అప్పటి నుండి ఇంకా కొద్దిగా, ఎందుకంటే ఇదంతా పెట్టిన హెయిర్ అనేది కొంచెం ఆరిపోవాలి, కొంచెం అది అందులోకి ఇమిడిపోయేటట్టు అయ్యేంత వరకు అయితే మనం అయితే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో ఇలా ఉన్న తర్వాత అయితే నేను మళ్ళీ ఒక 15 సర్జరీ తర్వాత 15 డేస్ అట్లా, దాని తర్వాత మళ్ళీ మినాక్సిడిల్ వాడమని చెప్పారు. మినాక్సిడిల్ ఒకటి తీసుకున్నాను. అండ్ బయోటిన్ ఒకటి ట్యాబ్లెట్ వాడమన్నారు, అదొకటి తీసుకున్నాను. అండ్ ఇంకొక ట్యాబ్లెట్ మార్నింగ్ తీసుకోమని చెప్పారు. ఆ 3 ట్యాబ్లెట్స్ అయితే, ఆ 2 ట్యాబ్లెట్స్ అండ్ మినాక్సిడిల్ అయితే కంటిన్యూగా అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే వాడుతున్నాను. ఇవి ఇంకా ఇప్పటి నుండి ఇంకా 8 మంత్స్ వాడాలి. కంప్లీట్గా ఒక 9 మంత్స్ అయితే ఇలా వాడుతూ అయితే ఉండాలి. సో ఇవి వాడడం వల్ల మనకు ఈ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏదైతే ఇక్కడ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉందో ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ని అయితే కాపాడుకోవడానికి అయితే ఈ మందులు అండి. సో అంతేగాని ఇవి వాటి వల్ల ఈ ఇంప్లాంట్ చేసిన హెయిర్ గురించి అయితే ఏం కాదు. సో ఉన్న హెయిర్ని కాపాడుకోవడానికే ఆ మందులు. సో మామూలుగా అయితే ఈ హెయిర్ తీసి ఇక్కడ పెడతారు,
యాంటీబయాటిక్ అవి ఇవి ఇస్తారు. అవి 1 వీక్ 10 డేస్ తర్వాత అయితే ఇంకా మళ్ళీ అయితే మామూలుగా అయితే మందులు వాడాల్సిన అవసరం లేదు. కానీ ఉన్న హెయిర్ని ఏదైతే ఉందో ఈ హెయిర్ని కాపాడుకోవడానికి అయితే ఆ మందులు అయితే మనం వాడాల్సి ఉంటుంది. అది 9 months అయ్యే వరకు అయితే ఈ కోర్స్ అనేది వాడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే నా జర్నీ అనేది జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి చాలామంది ఇప్పుడు మనకు అమౌంట్ ఎంత అయింది అది అని అడుగుతున్నారండి. సో ఇక్కడ ఒకటి వచ్చేసరికి సో డిఫరెంట్గా ఉంటుందండి. లైక్ అంటే మీ కండిషన్ ఎలా ఉందో ఏంటో అది అది డాక్టర్ వాళ్ళు చూస్తేనే చెప్పగలుగుతారు. అంటే నా కండిషన్కి వాళ్ళు చెప్పింది ఒకటి, నా బడ్జెట్ ఒకటి. అది ఇప్పుడు నేను మీకు బడ్జెట్ చెప్పాను అనుకోండి, మేబీ అది మీకు ఎక్కువ అవ్వచ్చు లేదంటే తక్కువ అవ్వచ్చు. అంటే నాకు చేసిన బడ్జెట్ కన్నా మీకు ఇంకా తక్కువ కూడా కావచ్చు. ఎందుకంటే మేబీ అది మీ కండిషన్ బట్టి, మీ గ్రాఫ్స్ని బట్టి మీకు ఎక్కువ గ్రాఫ్స్ అయ్యాయి అనుకోండి, ఆబ్వియస్లీ తక్కువ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళి ఒక ఫోన్ తీసుకున్నాం అనుకోండి, సో ఒక ప్రైస్ చెప్తారు. అదే 2 ఫోన్లు తీసుకున్నాం అనుకోండి, మనకు తక్కువ చెప్తాడు. అదే ఒక 100 phones ఒక బాక్స్ ఫోన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా ఒక డీలర్ లాగా ఉంటారు, వాళ్ళు తక్కువ చెప్తారు. అంటే నాట్ ఓన్లీ ఫోన్, ఏ వస్తువు అయినా సరే మన ఎక్కువ సంఖ్య పెరుగుతూ ఉన్న కొద్దీ మనకు ఆ వస్తువు అనేది మనకు తక్కువ లాగా వస్తూ ఉంటుంది. సో అంతే అండి, ఇది కూడా అంతే అండి. ఇప్పుడు నేను ఒక ప్రైస్ చెప్పాను అనుకోండి, సో అంతకన్నా తక్కువ చేసే డాక్టర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి. అంటే లైట్గా వాళ్ళకు సరైన నాలెడ్జ్ ఉండదు, సరైన డిగ్రీ ఉండదు, వాళ్ళు అసలు చెప్పుకోవడానికి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పుకునే వాళ్ళు అంతకన్నా తక్కువ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళను తప్పించుకోవాలంటే అలాంటి వాళ్ళ గురించే మెయిన్ అండి. ఇప్పుడు నేను ఒక ప్రైస్ చెప్పాను అనుకోండి, వాళ్ళు ఎంత చేసుకుంటారో మేము ఇంకా తక్కువ చేస్తాము అని చేస్తారు. అంటే ఇప్పుడు మనము తక్కువ తీసుకుంటున్నారు కదా అని అంటే ఎవరైనా డబ్బు తక్కువ అవుతుంది, మనకు చాలా ఇంకా తక్కువలో చేస్తున్నారు వీళ్ళకన్నా అనేసరికి ఎవరైనా అట్రాక్ట్ అవుతారండి. ఎందుకంటే మనీ మెయిన్ పాయింట్ కాబట్టి మనం తక్కువ అయ్యి మనం వెళ్ళి చేయించుకున్నాం అనుకోండి, రేపు అది ఫెయిల్ అయినా లేకపోతే ఏదన్నా ఇన్ఫెక్షన్ అయిపోయినా ఆ సర్జరీ ఫెయిల్ అయిపోయినా ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటారు చెప్పండి? అది అంటే ఇట్లాంటి పెద్ద డాక్టర్స్ కానీ ఒక ట్రైకోస్ కానీ వీళ్ళు ఇంత పెద్దగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నోళ్ళు, సమాజంలో ఒక మంచి పేరు ఉన్నోళ్ళు, ఒక హైదరాబాద్లో ఒక మంచి స్థానంలో ఒక మంచి ప్లేస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు వేరు, మిగతా ఎక్కడ పడితే అక్కడ చేసేవాళ్ళు వేరండి. సో మెయిన్ బడ్జెట్ అనేది చూసుకుని చేసుకోవడం మంచిదండి. అంటే లైక్ బడ్జెట్ కన్నా మీకు మంచి డాక్టరు, మంచి వాళ్ళు, మీకు సక్సెస్ రేట్ ఉండేవాళ్ళు చేయడం వేరుంటుందండి. ఎవరైనా తక్కువ బడ్జెట్లో చేస్తారు అని అంటే తక్కువ బడ్జెట్లో చేసేటి అన్నీ చీఫ్గా ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఒక ఫోన్ ఉందనుకోండి, మాకు ఫోన్ కావాలి అంటే ఫోన్లో చాలా టైప్స్ ఉంటాయి. 10,000 ఫోన్ పెట్టినా 5-6 వేలు పెట్టినా ఒక స్మార్ట్ ఫోన్ వస్తుంది, 50,000 పెట్టినా స్మార్ట్ ఫోన్ వస్తుంది, అంత లక్షల్లో పెట్టినా యాపిల్ ఫోన్ వస్తుంది. ఫోన్ అనగానే ఫోన్ కాదు కదండి, ఫోన్లో మళ్ళీ ఏ ఫీచర్స్ ఉంటాయి, దాని వర్త్ ఏంటిది, దానికి అది అంత వర్త్ ఉందా అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీరు ఒకసారి వెళ్ళి ట్రైకోస్ అయితే వెళ్ళి కలవండి. ఫస్ట్ అడగండి, ఒక బడ్జెట్ చెప్తారు, మీరు అడగండి. నేను అలాగే అడిగాను మేడం, ఒక మేడం నాకు ఫాలో అవుతారు, మేడం నేను చాలా దూరం నుండి వచ్చాను, ప్లీజ్ నాకు కొంచెం తక్కువ చేయండి అని అయితే నేను అడిగాను. ఎందుకంటే తప్పదు, మనది అవసరం మనది కాబట్టి నేనైతే రిక్వెస్ట్ చేశాను. నాకైతే కొంచెం అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చారండి. మీరు అడగడంలో తప్పులేదు, సో మనం ట్రై చేయడంలో అయితే తప్పులేదండి. కానీ ఒక్క అడుగు అయితే మీరు ముందేయండి. ఆ అడుగు వేయనంత వరకు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటామండి. ఒక అడుగు ముందుకు వేసి అయితే మీరు చూడండి, అట్లీస్ట్ మీరు కన్సల్ట్ ఇవ్వండి. ఎందుకంటే నేను ఏదో మీకు ట్రైకోస్ వాళ్ళకు చెప్తున్నాను కాదండి. సో ఇదే హాస్పిటల్ కానీ లేదంటే సేమ్ మంచి డాక్టర్ అయినా ఏ డాక్టర్ అయినా సరే మీ యొక్క బ్రదర్గా చెప్తున్నాను, లేట్ చేస్తూ ఉంటే మనకు హెయిర్ పోతూ ఉంటే మళ్ళీ తర్వాత మనకు బడ్జెట్ పెరుగుతూ ఉంటుందండి. సో అందుకనే ముందు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. పోతే అంటే ఒక 500-600 పోతాయి. సో ట్రై చేయండి, సో వాళ్ళు ఏం చెప్తారో వినండి. సో మీరు అడిగే బడ్జెట్లో మీరు అడగండి, చేస్తే హ్యాపీగా చేయించుకోండి. సో ఐ హోప్ ఇవి మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది అండి నా జర్నీ. సో ఇప్పటివరకు అయితే అంతా బాగుందండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ జాన్వర్డ్ సార్, అండ్ థ్యాంక్ యూ ట్రైకోస్.